హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి, మన దగ్గర సోలార్ ఎనర్జీ లాంటి శక్తి ఉండి అది మనల్ని కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న భూమి లాంటి గ్రహాల దగ్గరకు కూడా అతి తక్కువ కాలంలో చేర్చగలిగితే ఎలా ఉంటుంది? ఒకవేళ మానవ జాతి ఈ విశ్వంలో తమ యొక్క ప్రభావాన్ని చూపించాలి అనుకుంటే, ఇంకా ఈ విశ్వాన్ని శోధించాలని ఉంటే, దూర ప్రాంతాల వరకు చేరుకోవాలనుకుంటే మనకి ఇప్పుడున్న ఎనర్జీ సోర్సెస్ సరిపోవు. ఏ నాగరికతనైనా దాని యొక్క ఎనర్జీ ఉపయోగించే టెక్నాలజీని అనుసరించి అంచనా వేయడం జరుగుతుంది. భూమిపైన సూర్యుడి వల్ల మనకి ఎనర్జీ లభిస్తోంది. దీనివల్ల ఇక్కడున్న ప్రాణకోటి జీవించగలుగుతోంది. అయితే పెరుగుతున్న జనాభా, మనిషి విశ్వాన్ని శోధించడానికి పంపిస్తున్న మిషన్స్ కారణంగా మనం ఇంకా శక్తివంతమైన ఎనర్జీ కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అలాగే ఆ ఎనర్జీ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా నాగరికత ముందుకెళ్లే అవకాశం ఉండాలి. దీనివల్ల మన భూమి అలాగే రాబోయే తరాలు కూడా సురక్షితంగా ఉంటాయి, మంచి జీవనాన్ని సాగిస్తాయి. అయితే ఇదంతా ఆలోచించడం ఎంతో సులువు, దీన్ని సాధించడం ఎంతో కష్టమైంది. ఇప్పటికీ కూడా 55% ఎనర్జీ బొగ్గు మరియు ఇతర ఇంధనాల ద్వారా సమకూర్చుకుంటున్నాం. ప్రస్తుతానికి మన అవసరానికి అది సరిపోతోంది. కానీ మనం కలలు కంటున్న సుదూర అంతరిక్ష యాత్రలకు ఇది ఏమాత్రం సరిపోయేది అనుకూలమైంది కాదు. ఇతర గ్రహాలకు వెళ్ళి అక్కడ నివసించాలని ఉన్నప్పుడు మనం ఇంకా ఎంతో శక్తివంతమైన ఎనర్జీని కనుక్కోవాల్సి ఉంటుంది. పర్యావరణానికి హాని కలగకుండా అలాగే సూర్యుడు లాంటి ఎనర్జీ ఇచ్చే సోర్సెస్ కావాలి. అందుకే భారత్తో పాటు కొన్ని దేశాలు కలిసి 2.5 లక్షల కోట్ల విలువైన ఒక ప్రాజెక్టుకి రూపకల్పన చేశాయి. దీనివల్ల భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీతో పాటు టైప్ 1 సివిలైజేషన్గా మారడానికి కావాల్సిన మార్గం సుగమమవుతుంది. అందుకని ఈ వీడియోలో అలాంటి ఒక ప్రాజెక్టు గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సఫలమైతే మానవ నాగరికత టైప్ 1 సివిలైజేషన్ నుంచి టైప్ 2 సివిలైజేషన్ వరకు మార్పు చెందగలుగుతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 2020లో మన దేశం యొక్క ఎనర్జీ డిమాండ్ 9,000 టెరావాట్స్. దీంట్లో 55% ఎనర్జీ ఫోసిల్ ఫ్యూయల్ మరియు బొగ్గు ద్వారా మనం సమకూర్చుకున్నాం. రాను రాను ఈ రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. అయితే మన ఎనర్జీ డిమాండ్ మాత్రం పెరుగుతోంది. దీనికి పరిష్కారం న్యూక్లియర్ ఎనర్జీ. దీనివల్ల మన దేశం యొక్క పూర్తి ఎనర్జీ డిమాండ్తో పాటు అలాగే స్పేస్ ట్రావెల్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అవసరాలు కూడా పూర్తవుతాయి. ఆకాశంలో సూర్యుడిని మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సూర్యుడు అంత ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేస్తాడు? అలాగే సూర్యుడి ఎనర్జీ అయిపోవడానికి ఇంకా 500 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. గత 500 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు సౌర మండలానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తూనే ఉన్నాడు. సూర్యుడు ఒక సెకండ్లో ఇచ్చే న్యూక్లియర్ ఎనర్జీతో కొన్ని నగరాల్ని వేల సంవత్సరాల పాటు మనం కాంతిమయం చేయొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత్, ఫ్రాన్స్, జపాన్, చైనా, యుఎస్ లాంటి కొన్ని దేశాలు కలిసి $22 బిలియన్ మెగా ప్రాజెక్ట్ని చేపట్టాయి. ఇది భవిష్యత్తులో సూర్యుడు సౌరమండలానికి ఇచ్చే ఎనర్జీ లాంటిదాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా పనిచేసే ప్రాజెక్టు చివరికి ఎంత పెద్దదంటే మన దేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలు, అంతేకాకుండా అంతరిక్ష యాత్రలకు కావలసిన ఎనర్జీని కూడా ఇది అందచేయగలుగుతుంది. మన సూర్యుడు న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా శక్తిని విడుదల చేస్తాడు. ఈ ప్రాసెస్లో హైడ్రోజన్ ఫ్యూజ్ అయి హీలియంలా మారిపోతుంది. హై టెంపరేచర్ మరియు ప్రెషర్ కారణంగా హైడ్రోజన్ యొక్క ఆటమ్స్ ప్లాస్మా తయారు చేస్తాయి. ఈ మ్యాటర్ ఒక 4th ఫామ్ గ్యాస్ లాగా ఉంటుంది. ప్లాస్మా ఎలక్ట్రిసిటీ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండింటికి రెస్పాండ్ అవుతుంది. ప్లాస్మా లోపల 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ హీలియం ఆటమ్ని తయారు చేస్తాయి. ఈ ప్రాసెస్లో కొంచెం మాస్ కన్వర్ట్ అయి ఎనర్జీ తయారవుతుంది. ఈ ఎనర్జీ మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ రూపంలో లభిస్తుంది. దీని కారణంగానే సూర్యుడు మరియు పెద్ద పెద్ద నక్షత్రాలు ఎంతో కాంతివంతంగా ఉంటాయి. ఒకవేళ ఇదే ప్రాసెస్ని మనం ఆర్టిఫిషియల్గా తయారు చేస్తే మనం భూమి మీదే ఎంతో ఎనర్జీని తయారు చేసుకోవచ్చు. ఐన్స్టైన్ యొక్క థియరీ ప్రకారం ఎనర్జీని మాస్ ఆధారంగా తయారు చేసుకోవచ్చు. సూర్యుడిపై జరిగే ఫ్యూజన్లో కేవలం 7% మాత్రమే మాస్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. 1 కిలో మ్యాటర్ ఫ్యూజ్ అయితే దాంట్లో 7 గ్రాములు మాత్రమే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ 7 గ్రాముల ఎనర్జీని ఐన్స్టైన్ థియరీ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే 174 గిగా అవర్ అవుతుంది. అంటే గంటలో 1 కిలో హైడ్రోజన్ నుంచి మనం ఇంత ఎనర్జీని తీసుకోవచ్చు. ఈ ఎనర్జీని మామూలు భాషలో చెప్పాలంటే 800 కోట్ల 9 వోల్ట్ ఎల్ఈడి బల్బ్స్ని 1 గంట పాటు వెలిగించవచ్చు. అయితే ఇది ఎంత సింపుల్గా కనిపించినప్పటికీ అంతటి కాంప్లెక్స్ అని చెప్పాలి. గత 100 సంవత్సరాలుగా మన శాస్త్రవేత్తల మెదడులకి ఇది పని చెప్తూనే ఉంది. సూర్యుడిపై భయంకరమైన వేడి మరియు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ కారణంగా ఫ్యూజన్ చాలా సులభంగా జరిగిపోతుంది. దీన్ని భూమిపై సాధ్యం చేయడం అంత సులువైన పనేం కాదు. హైడ్రోజన్ని ఫ్యూజ్ చేయడానికి రియాక్టర్లో ప్లాస్మాని 50 crores degrees Celsius టెంపరేచర్తో వేడి చేయాల్సి ఉంటుంది. అప్పుడు హైడ్రోజన్ యొక్క ఆటమ్స్ ఫ్యూజన్ కోసం సిద్ధమవుతాయి. ఈ పని చేయడానికి ఫ్రాన్స్లో ITER అనే సంస్థ ఉంది.
ఇది 2025 వరకు ఇంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో ఆటమ్స్ని ఫ్యూజ్ చేయడానికి ఉపయోగపడే మెషిన్ని తయారు చేస్తుంది. మనకి తద్వారా ఎనర్జీ లభిస్తుంది. ఇప్పటి వరకు మన ప్రపంచంలో 50 crore degrees సెల్సియస్లో వేడి చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయగలిగే మెషినరీ లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ITER అంటే ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, ఇక్కడ దీన్ని సాకారం చేసేందుకు నిర్మాణాలు జరుగుతున్నాయి. దీన్ని టోకమాక్ అంటారు. అందుకే ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన టోకమాక్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయంలో ఎదుర్కొన్న సమస్యల్ని, ఇబ్బందుల్ని దూరం చేసేలా అక్కడ ఆ మెషినరీని నిర్మిస్తున్నారు. ఒకసారి ఈ టోకమాక్ ఎలా పనిచేస్తుందో, అలాగే ఇది మనకి ఎనర్జీ ఎలా ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా కాంప్లెక్స్డ్ కాబట్టి అవసరమైనంత వరకే మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని నిర్మాణం గురించి చూసినట్లయితే ఇది ఒక డోనట్ లాగా ఉంటుంది. దీంట్లో 5 మెయిన్ కంపోనెంట్స్ ఉంటాయి. అన్నిటికంటే ముందు మ్యాగ్నెట్స్ ఉంటాయి. ప్లాస్మాకి ఒక షేప్ ఇవ్వడంతో పాటు దాన్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత వాక్యూమ్ ఛాంబర్ ఉంటుంది. దీంట్లో ప్లాస్మా ద్వారా ఫ్యూజన్ చేయబడుతుంది. ఇక్కడ ప్లాస్మా దాదాపు 50 crore degrees సెల్సియస్ వద్ద వేడి చేయబడుతుంది. ఈ మెషిన్లో మూడో కంపోనెంట్ బ్లాంకెట్. స్టీల్తో తయారైన వాక్యూమ్ ఛాంబర్స్ని హై ఎనర్జీ న్యూక్లియర్ పార్టికల్స్ నుంచి కాపాడుతుంది. వాక్యూమ్ ఛాంబర్ కింద డైవర్టర్స్, అవి రియాక్టర్స్ నుంచి వచ్చే అనవసరమైన గ్యాస్ని మరియు ఇంప్యూరిటీని కంట్రోల్ చేస్తాయి. ఇక ఐదవ కంపోనెంట్ ఈ పూర్తి మెషిన్ని కవర్ చేస్తూ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది భారత్ తయారు చేసింది. ఈ పూర్తి టోకమాక్ క్రియోస్టాట్ ద్వారా తనలో ఉండే మ్యాగ్నెట్ని -269 degrees టెంపరేచర్ వద్ద స్థిరంగా ఉంచుతుంది. టోకమాక్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి దీని లోపల ఎక్స్ట్రీమ్ హీట్ మరియు ప్రెషర్లో గ్యాసియస్ హైడ్రోజన్ ఫ్యూయల్ ప్లాస్మాగా మారిపోతుంది. దీని ద్వారా ఫ్యూజన్ సాధ్యమవుతుంది. ప్లాస్మా లేకుండా ఫ్యూజన్ సాధ్యం కాదు. ప్రాసెస్ని స్టార్ట్ చేసే కన్నా ముందు అన్ని రకాల ఇంప్యూరిటీ మరియు గాలిని వాక్యూమ్ ఛాంబర్ ద్వారా తీసేస్తారు. దీని తర్వాత ఏ మ్యాగ్నెటిక్ సిస్టమ్ అయితే దీన్ని కంట్రోల్ చేస్తుందో అది ఛార్జ్ చేయబడుతుంది మరియు గ్యాసియస్ ఫ్యూయల్ దీంట్లో వేయడం జరుగుతుంది. ఈ మొత్తం సిస్టమ్ ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ద్వారా నడపబడుతుంది. దీని ద్వారా గ్యాస్ ఆయనైజ్ అవుతుంది. అంటే వీటి ఎలక్ట్రాన్స్ తమ కేంద్రకం నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. దీనివల్ల ఇవి ప్లాస్మాగా మారిపోతాయి. దీని తర్వాత ప్లాస్మా యొక్క పార్టికల్స్ ఒకదాంతో ఒకటి ఢీకొంటాయి. ఇక ప్లాస్మా మెల్లమెల్లగా వేడిగా మారటం స్టార్ట్ అవుతుంది. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాయంతో ప్లాస్మా లోపలే ఉండిపోతుంది. దీంట్లోని పార్టికల్స్ ఫ్యూజన్గా మారేంత వరకు ఇవి వేడి అవుతూనే ఉంటాయి. సూర్యుడి కోర్ భాగంలో ఉండే 10 రెట్ల కన్నా ఎక్కువ వేడిలో ఈ ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఎనర్జీ విడుదలవుతుంది. ఇది రేడియేషన్ నుంచి మొదలుకొని న్యూక్లియర్ వేస్ట్ వరకు అన్ని రకాలుగా పర్యావరణానికి ఎలాంటి నష్టం కలిగించని, ఇబ్బంది లేని వ్యవస్థ. ఇది మనకు క్లీన్ ఎనర్జీతో పాటు సేఫ్ ఎనర్జీ కూడా ఇస్తుంది. భారత్లో కూడా ఆదిత్య అనే పేరు గల టోకమాక్ ఉంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. 1989 నుంచి ఈ మెషిన్ పనిచేస్తుంది. దీని డేటాబేస్ ఆధారంగా ఇంటర్నేషనల్ టోకమాక్ నిర్మాణం సాధ్యమవుతోంది. అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా దీనికి సంబంధించిన విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని ఇస్తున్నారు. ఈ టెక్నాలజీ ముందుగానే అందుబాటులో ఉంటే చెర్నోబిల్ లాంటి ప్రమాదాలు సంభవించేవి కావు. ప్రస్తుతం 35 దేశాలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నాయి. ఫ్యూజన్ ఎనర్జీని మిగతా వాటికి ప్రత్యామ్నాయంగా వాడటానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఫ్యూజన్తో తయారయ్యే ఎలక్ట్రిసిటీ కొన్ని సంవత్సరాల వరకు చాలా ఖరీదైనదిగా ఉంటుంది. దీంతో పాటు భారత్ వంటి దేశాల్లో దేశమంతటా ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్టమైన విషయమే. 2030 కల్లా దీన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇలాంటి క్లీన్ ఎనర్జీ మరియు సేఫ్ ఎనర్జీ యొక్క అవసరం మానవాళికి ఎంతైనా ఉంది. ప్రస్తుతం లభిస్తున్న ధరలోనే ఇది అందుబాటులోకి వస్తే ఇప్పుడు మామూలు జనం కూడా దీన్ని ఉపయోగించడానికి ముందుకొస్తారు. ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తయితే ఎన్నో రకాల సమస్యల్ని పరిష్కరించగలుగుతుంది. మానవ జాతి ఎనర్జీ డిమాండ్ని పూర్తి చేయగలుగుతుంది. ఈ టోకమాక్ని ఇంకా డెవలప్ చేసి ఎఫిషియెంట్గా మార్చగలిగితే దాని సహాయంతో మనం అంతరిక్ష యాత్రల్ని చాలా తక్కువ కాలంలో పూర్తి చేయగలుగుతాం. ఇంకా దూరం ప్రయాణించగలుగుతాం. భవిష్యత్తులో లైట్ స్పీడ్ను 20% వరకు దీని ద్వారా చేరుకోగలుగుతాం. నాసా ఈ రకమైన ప్రాజెక్టును కూడా చేపడుతోంది. తొందరలోనే ఒక మిషన్ని దీని ఆధారంగా సాటర్న్ ప్లానెట్ పైకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందువల్ల శని గ్రహాన్ని 7 సంవత్సరాల్లో కాకుండా 7 నెలల్లోనే చేరుకోగలుగుతాం. ఇదంతా సాధ్యం కావాలంటే ఇంకో 40 సంవత్సరాల టైం పట్టొచ్చు. ఏదేమైనా ఇది మానవ జాతి మనుగడలో మరొక ముందడుగు అని చెప్పొచ్చు. అలాగే భారతీయులుగా మన దేశం కూడా దీంట్లో పాల్గొనడం మనకి గర్వకారణం అని చెప్పొచ్చు. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.